తాజాగా చేసిన మసాలాలతో రసం రెసిపీ. చారు ఎప్పుడు కంఫర్ట్ ఫుడ్గా ఉంటుందండి. సూప్ లాగా గ్లాసులోని లేదా వేడి అన్నంలో తినడంలో ఏదైనా సరే రసం అనేది అద్భుతమైన ఆహారం. ఈరోజు కర్ణాటక వెజ్ వంటకాల్లో ఫేమస్ అయిన తిల్సారు లేదా రసం పొడి, అలానే చారు తయారీ విధానం చూద్దాం. అందరికీ నమస్కారం అండి. తిల్సారు లేదా రసం రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం. ఒక మందపాటి మూకుడు స్టవ్ మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి దానిలో 1 స్పూన్ ఇంగువ వేసుకుని ఇంగువని కొద్దిగా పొంగించుకుందాం. ఇలా బాగా ఇంగువ వేగిందండి. దానిలో 3 టేబుల్ స్పూన్లు మెంతులు వేసి ఫ్లేమ్ అంతా లోలో పెట్టుకుని మెంతులు మంచి రంగు వచ్చి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా రంగు మారిన దానిలో 2 టేబుల్ స్పూన్లు మిరియాలు కూడా వేసి వాటిని కూడా ఈ మెంతులతో పాటే మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా మిరియాలు కూడా బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు దీనిలో 4 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకుందాం. జీలకర్రను కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరొక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. మాడకుండా ఉండేలాగా చూసుకోండి. గరిటెని కలపటం మాత్రం మానొద్దు. ఇలా జీలకర్ర బాగా వేగి చిట్పట్లాడుతుందండి. ఇప్పుడు మెంతులు, మిరియాలు, జీలకర్ర మంచి రంగులోకి మారిన తర్వాత 1 గుప్పెడంత కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇలా వేసిన కరివేపాకులోని పచ్చిదనం పోయే వరకు మరో 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. కొత్తగా నా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. వేసిన కరివేపాకులోని పచ్చిదనం కొద్దిగా పోతుందండి. ఇప్పుడు మనం 4 టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా కలుపుకుందాం. ఈ ధనియాలు కూడా మరికొద్దిసేపు వేగే వరకు 2 నుంచి 3 నిమిషాల పాటు వేగుతాయండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే జరుగుతుంది. వేసినవన్నీ ఒక్కొక్కటి మంచి రంగులోకి కూడా మారుతున్నాయి. చారు జీర్ణశక్తికి సహాయపడే చారు జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందండి. ఇలా వేయించుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు కరివేపాకు కూడా పట్టుకుంటే పొడిలాగా అయిపోయేలాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే కడాయిలోని మరొక టేబుల్ స్పూన్ నూనె వేసి 75 గ్రామ్స్ కాశ్మీరీ మిరపకాయలు వేసుకుని వాటిని కూడా కొద్దిగా రంగు మారే వరకు లో ఫ్లేమ్లోనే 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. దీనివల్ల చారుకి మంచి కలర్ వస్తుందండి. చాలా బాగుంటుంది కూడాను. ఈ రసం తప్పకుండా తయారు చేసుకోవాల్సిన వంటకాల్లో ఈ తిల్సారు లేదా రసం రెసిపీ చాలా ఫేమస్ కర్ణాటకలోని. అలానే అనేక రకాల ఆహార పదార్థాలతో కలిపి కూడా తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయినాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుని మొత్తం అన్నీ చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని ముందు ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత వేయించుకున్న మసాలాలన్నీ వేసి మెత్తటి పొడి చేసుకుందాం. గుమగుమలాడుతున్న చారు పొడి రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా గడ్డలుగా ఉంటుంది. దాన్ని చేతితో చిదిమితే ఆరిపోయిన తర్వాత మెత్తగా జలజల్లాడే పొడి రెడీ అయిపోతుందండి. దీన్ని ఒక గాజు సీసాలో వేసుకుంటే ఒక 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. మనం ఇలాంటి చారులు కాసుకున్నప్పుడు లేదా పులుసులు కాసినప్పుడు కూడా 2 స్పూన్లు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మంచి వాసనతో గుమగుమలాడుతున్న ఈ చారు పొడితోటి మనం ఇప్పుడు ఒక మంచి చారు తయారీ విధానాన్ని చూద్దామండి.
ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టిన దాన్ని రసం తీసి ఒక గిన్నెలో వేసుకుందాం. మిగిలిన చింతపండులో ఒక 2 గ్లాసులు నీరు పోసి మరింత రసం తీసుకొని గిన్నెలో వేసుకుందాం. ఇలా మొత్తం చింతపండు రసం అంతా వేసుకున్న తర్వాత తయారు చేసుకున్న చారు పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. అలానే ఒక పావు చెక్క కొబ్బరిని ఒక 1/2 గ్లాసు నీరు పోసి పాలు తీసుకుందామండి. ఆ పాలు కూడా వేసుకుందాం. అలానే నేను ఈ చారు పెట్టే ముందరే ఒక పావు గ్లాసు కందిపప్పు, ఒక 3 టమాటాలతో తయారు చేసిన కందిపప్పుని కూడా ఉడికించి మెదిపి పక్కన ఉంచుకున్నామండి. ఇప్పుడు ఈ తయారు చేసుకున్న చారులోని ఒక 2 రెమ్మల కరివేపాకు, మెదిపి ఉంచుకున్న టమాటాలు, పప్పు కలిపిన పప్పును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన దానిలో మరొక 2 గ్లాసుల నీళ్లు వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుము, చారు రుచికి సరిపడినంత ఉప్పు, వేసి మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మరిగించుకుందాం, బాగా మరిగే వరకు. ఇలా బాగా మరిగి గుమగుమలాడుతున్న చారు రెడీ అయిపోయిందండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ చారుని తప్పకుండా తయారు చేసుకోండి. అలాగే చారు పొడి కూడా తప్పకుండా తయారు చేసుకోండి. ఇలా మొత్తం బాగా మరుగుతున్న ఈ చారులో మనం కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి దాని మీద ఒక చిన్న మందపాటి గిన్నె పెట్టుకొని నూనె కానీ నేతితో కానీ ఒక టేబుల్ స్పూన్ వేసుకుని 1 స్పూన్ ఆవాలు కూడా వేసి ఆవాలు బాగా చిటపట్లాడుతూ వేగుతున్నప్పుడు మరుగుతున్న రసంలో ఈ తాలింపు అంతా వేసుకుందాం. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ తిల్సారు లేదా చారు పొడి ఆరిపోయిందండి. దీన్ని ఒక పొడిగా సీసాలో పెట్టుకుంటే ఒక 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. దీన్ని పులుసుల్లో కూడా వాడుకుంటే చాలా చాలా మంచి రుచి వస్తుందండి, పులుసులు అవి కూడా. అలానే ఈ చారు మంచి ఆరోగ్యకరమైంది. వేడి అన్నంలోకి ఏదైనా సైడ్ డిష్తో తినండి, మొత్తం చారుగిని ఖాళీ అయిపోతుంది. అలానే మేము గ్లాసులో పోసుకుని కూడా తాగామండి. నేను తయారు చేసిన తిల్సారు లేదా చారు పొడి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకుని ఈ చారు పొడిని చారులాగాను అలానే పులుసుల్లో కూడా వేసుకోవచ్చండి. అలానే గ్లాసులో కూడా పోసుకొని తాగొచ్చు. ఈ తిల్సారు లేదా చారు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి.